మృగరాజు చిట్టెలుక. ఒక అడవిలో పెద్ద సింహం ఉండేది. ఆ అడవికి రాజుగా అది పెత్తనం చలాయిస్తూ ఉండేది. ఆ అడవిలోనే చిట్టెలుక కూడా ఉండేది. ఒకరోజు సింహం చెట్టు కింద పడుకొని ఉండగా పక్కనే ఉన్న కన్నంలోంచి చిట్టెలుక బయటకు వచ్చి అటు ఇటు పరిగెడుతూ సింహం కాలును తొక్కింది. అంతే సింహానికి పట్టరాని కోపం వచ్చి పంజా విదిలించింది. తన కాలు కింద చిట్టెలుకను అదిమి పట్టింది. బాగా భయపడిపోయిన చిట్టెలుక గజగజ వణుకుతూ, మృగరాజా, నన్ను ప్రాణాలతో విడిచిపెట్టు, నీకు ఎప్పుడో అప్పుడు ఉపకారం చేసి రుణం తీర్చుకుంటాను అని దీనంగా వేడుకుంది. చిట్టెలుక మాటలకి సింహం పెద్దగా విరగబడి నవ్వుతూ, ఏమన్నావు? నువ్వు నాకు సాయం చేస్తావా? నా కాలు వేలు గోరంత కూడా లేవు, నువ్వు పిసరంత ప్రాణం కలిగిన నువ్వు నాకు ఉపకారం చేస్తావా? ఎంత విచిత్రం అని నవ్వుతూ, సర్లే బతికిపో అంటూ చిట్టెలుకను వదిలిపెట్టింది. దీంతో బతుకు జీవుడా అనుకుంటూ చిట్టెలుక ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని పారిపోయింది. కొంతకాలం అలా గడవసాగింది. ఒకరోజు